10 మంది ఉన్నారు. మీ అవగాహన ఏంటి? వీళ్ళ ఆదాయం ఎట్లా పెంచుతారు చెప్పండి నాకు. వీళ్ళ ఆదాయం పెంచాలి, దానికి ఏం చేస్తారు? ఎక్కువ రైతు సంబంధించినటువంటి రైతులే ఎక్కువ ఉన్నారు నీకు కాబట్టి అవగాహన వచ్చిందా, లేకుంటే తెల్లవారితో నేను వస్తున్నాను కాబట్టి 4 మాటలు నేర్చుకొని చిలక పలుకులు పలుకుతున్నావా? లేదు సార్, అవగాహన ఉంది సార్. ఏం చదువుకున్నావు నువ్వు? నేను హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్. హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్. ఓకే, హార్టికల్చర్ డిప్లొమా చేసావు. వీళ్ళ ఆదాయం పెంచాలంటే ఏం చేస్తే పెంచుతావు? సంవత్సరం ఎంత పెంచగలుగుతావు చెప్పు. ఇక్కడ ఎక్కువగా పామ్ ఆయిల్ ఉంది కాబట్టి సార్, ఆయిల్ పామ్ ఎక్కువగా సాగు చేస్తున్నారు సార్. ఓన్లీ ఆయిల్ పామ్ సాగు చేయడం వలన మనకి ఆయిల్ పామ్ ద్వారా వచ్చే వాళ్ళని మెప్పించను అన్నగా ఆయిల్ పామ్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే వస్తుంది సార్. ఈ ఆయిల్ పామ్ ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా మన రైతులు ఇతర అంతర పంటల కింద కోకో కానివ్వండి, వక్క కానివ్వండి, మిరియాలు కానివ్వండి, ఇతర అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదే భూమిలో ఇంకా ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు సార్. దాన్ని అదే విధంగా రైతులు చేసుకునే విధంగా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం సార్. ఇంతవరకు